ఆసియా కప్ గ్రూప్ స్టేజ్ లో చివరి మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ జట్టు మరోసారి బాయ్కాట్ డ్రామాతో అల్లరి పాలైంది. యుఏఈతో మ్యాచ్ కు గంట సేపు ఆలస్యంగా మైదానానికి చేరుకున్న పాక్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మ్యాచ్ రిఫరీ విషయంలో బెట్టు చేసేందుకు ప్రయత్నించినా అది బెడిసి కొట్టింది అనే వాదన ఉంది. చివరికి రిఫరీ క్షమాపణలు చెప్పారు అనే ప్రకటనతో మ్యాచ్ ఆడింది. దీనిపై భారత మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. పిల్లలు కూడా ఇలా వ్యవహరించరు అంటూ వ్యాఖ్యానించాడు. మీరు ఏదైనా ఒక స్టాండ్ తీసుకుంటే దానికే కట్టుబడి ఉండండి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఇలానే ఉంటారు. అందుకోసం తమను తాము సిద్ధం చేసుకుంటారు. కానీ ఆ జట్టుకు మాత్రం అలా ఉండదు. దాదాపు $16 మిలియన్ ఆదాయం అక్కడ కనిపిస్తోంది. కరచాలనం వివాదంతో ఆ మొత్తాన్ని వద్దనుకునే పరిస్థితి పాక్కు లేదు. అయితే బెట్టు చేయాలని చూడడం అస్సలు బాగోలేదు. చిన్న పిల్లలు కూడా ఇలా ప్రవర్తించరు. ఇదంతా తమాషాగా అనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా ఇంట్లో కూర్చునే ఇదంతా చూస్తున్నారు. గంట పాటు ఆలస్యంగా ఎందుకు మ్యాచ్ స్టార్ట్ అయిందని అనుకుంటారు. పాక్లోని అభిమానులు, చిన్నారులు కూడా తమ స్టార్లు ఎలా ఆడతారని ఆసక్తిగా ఉంటారు. కానీ మీరు మాత్రం అనవసరమైన వివాదాలకు తెరతీస్తారు. మీకన్నా చిన్న పిల్లలే బెటర్ అని మురళీ కార్తీక్ విమర్శించాడు.